పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తమపై ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న భయంతో దాయాది దేశం హడలిపోతోంది. గత కొన్ని రోజులుగా పాక్ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. భారత్ తమపై 36 గంటల్లో దాడి చేయనుందంటూ కొద్ది రోజుల క్రితం గగ్గోలు పెట్టిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఆయన 36 గంటలు అని చెప్పి 4 రోజులు దాటినా భారత్ నుంచి ఎటువంటి ప్రతిదాడి లేకపోవడంతో ఆయన ఇప్పుడు కొత్త వాదనలను తెరపైకి తెచ్చారు. భారత వాయుసేన తమపై దాడి చేసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఆయన పాక్కు చెందిన ARY న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తమ గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన రఫేల్ యుద్ధ విమానాల్ని అడ్డుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదే మంత్రి మరో ఛానల్లో మాట్లాడుతూ సింధు నదిపై భారత్ నిర్మించే కట్టడాన్నైనా దాడి చేసి కూల్చేస్తామని చెప్పారు. అసలు భారత్ దీనిపై నిర్మాణాలకు యత్నించడమే దౌర్జన్యంగా భావిస్తామన్నారు. ఇక జియో న్యూస్లో మాట్లాడుతూ దౌర్జన్యం అంటే కేవలం తూటాలు కాల్చడమే కాదు, అది చాలా రూపాల్లో ఉంటుందని అన్నారు. నీటిని ఆపడం, మళ్లించడం వంటిది కూడా అలాంటిదే అని, ఇదే జరిగితే పాక్లో ఆకలి చావులు చూస్తామని, వారు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే పాక్ దానిని కూల్చేస్తుంది అంటూ బెదిరింపులకు దిగారు. కాలం గడిచే కొద్దీ భారత్తో ఘర్షణలు పెరుగుతాయే కానీ తగ్గవని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు చాలా దేశాలు యత్నిస్తున్నాయన్నారు.